హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఇంటిని ఎవరినైనా సరే అద్దెకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒంటరిగా జీవిస్తున్న మహిళను, మరియు చాలా చిన్న వయసులోనే నేను వితంతువును కూడా అయ్యాను. అయితే నా ఇంటిని నేను అద్దెకు ఇవ్వాలనుకోవడం తప్ప కాదా అనేది ఈ కథ వింటే మీకే తెలుస్తుంది. నా భర్త మొన్న చనిపోయాక నేను ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోయాను. నన్ను వదిలేసి కూడా వెళ్ళిపోయారు. ఈ భారాన్ని నేను ఒక్కదాన్నే మోయాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. రోజు కుక్కలు రాత్రిపూట అరుస్తూ ఉంటాయి, మరియు నేను ఆ కుక్కలు మురిగే శబ్దాన్ని విని భయపడేదాన్ని. బహుశా ఆ కుక్కలు మురిగినప్పుడు అంటే నేనున్నప్పుడే మురిగేవేమో, కానీ నా భర్త నీళ్ళలో తలదాచుకొని నేను దేనికి కూడా భయపడేదన్న కాదు. ఆ కుక్కల శబ్దం లేదా ఒంటరితనం నన్ను ఎప్పుడూ భయపడలేదు. ప్రతి క్షణం శతాబ్దాలుగా అనిపిస్తుంది. మరియు నాకు రాత్రులు కూడా ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. ఇలా ఆలోచిస్తూ మేలుకుని ఉండేదాన్ని. ఎందుకంటే ఇంట్లోకి వస్తే నేను ఏం చేయాలి? ఈ రోజుల్లో దొంగలు ఇంట్లో వస్తువులు కాకుండా ఇంట్లో మహిళలు గౌరవంతో కూడా ఆడుకుంటున్నారు. బహుశా దొంగలను చూసి కుక్కలు మరుగుతున్నాయేమని రాత్రంతా ఇలా ఆలోచిస్తూ ఉంటాను. నా భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక పరిష్కారాన్ని ఆలోచించాను. నా ఇంటి పైభాగం అద్దెకు ఇవ్వాలని. అప్పుడు నాకు ఆసరా లభిస్తుందని రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాను. అలాగే నా ఆర్థిక పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో రెంట్కి ఇవ్వడం ద్వారా 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాను. నేను నా ప్రాంతంలో ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలని నా ఇంటి పక్కనున్న వ్యక్తుల ఇళ్లకు వెళ్ళాను. ఎవరైనా అద్దెకు ఇల్లు వెతుకుతున్నారనుకోండి, దయచేసి వాళ్ళని నా దగ్గరికి పంపండి. వచ్చే వాళ్ళు ఫ్యామిలీస్ అయి ఉండాలని షరతులు పెట్టాను. నా మాటలకు అంత ప్రాముఖ్యత ఉందని నాకు తెలియదు. సాయంత్రం 2 వ్యక్తులు ఇంటికి వచ్చారు. ఒక వృద్ధుడు మరియు అతనితో పాటు ఒక యువతి. నేను వాళ్ళని తీసుకుని వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి అడిగాను, మీరు ఎవరో నాకు తెలియదు, మీ గురించి చెప్పండి అని అడిగాను. ఇంతలో ఆ వృద్ధుడు, మీరు మీ ఇంటిని అద్దెకి ఇస్తారని చెప్పారు. మేము కూడా ఇల్లు కోసమే వెతుకుతున్నాం, అందుకే ఇక్కడికి వచ్చామనడంతో నేను సరైన తలూపి, మీలాంటి ఫ్యామిలీస్కే అద్దెకి ఇవ్వాలని అనుకుంటున్నాను. మంచిదైంది. ఇప్పుడు మీరు తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కూడా మా ఇంటికి అనడంతో లేదు అతను నా భర్తని అమ్మాయి చెప్పింది. ఇది విని నేను ఆశ్చర్యపోయి ఇద్దరి వైపు కూడా కంగారుగా చూడడం మొదలుపెట్టాను. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, సరే ముందు ఈ విషయం చెప్పండి, మా ఇంటిని మాకు అద్దెకిస్తున్నారో లేదో చెప్పండి అనడంతో, నేను ఎందుకు ఇవ్వను, ఇంటి పై పోర్షన్ మీకు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నాను అంటే అప్పుడు ఆ ముసలి వ్యక్తి ముఖంలో చిరునవ్వు విరిసింది. నేను ఆ ముసలివాడి భార్య వైపు చూశాను. ఆమెను చూడగానే ఆమె చాలా బాధలో ఉన్నట్లుగా అనిపించింది. ఆమె తన మనసులో దేని గురించి ఆలోచిస్తుందో నాకు ఏదో చెప్పాలనుకుంది, మరియు ఆమె దేని గురించో చాలా భయపడుతుంది. తర్వాత నేను ఆలోచించి, లేదు బహుశా ఇది నా భ్రమై ఉంటుందేమో అనుకుని పై పోర్షన్ ఇల్లు చూపించాను. వాళ్ళు ఆ ఇల్లు బాగా నచ్చడంతో అద్దెకు వచ్చేసరికి రాఘవ్ గారు నేను అడిగినంత అద్దె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఇచ్చినందుకు నేను కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నేను మా ఇంటికి తాళం అతనికి అప్పగించాను. గట్టిగా ఊపిరి పీల్చుకొని కిందకి వచ్చేసాను. అయితే నాకు రాఘవ్ గారు కూడా మరియు అతని భార్య రాణి చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. రాణి నిజంగా చాలా అందంగా ఉంది. ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి బలవంతం చేస్తూ ఉంటారో తెలియదు, కానీ అందుకే రాణి ఇలాంటి ముసలివాడిని పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంది. అయితే ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో చేరుతారని చెప్పారు కాబట్టి వచ్చారు. అయితే వాళ్ళ ఇల్లు సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి రాత్రి భోజనానికి ఏదైనా వడ్డిద్దామని ఆలోచించి నేను వంటగదిలోకి వెళ్ళి మా ముగ్గురి కోసం భోజనం సిద్ధం చేశాను. అలా వండిన తర్వాత వంటకాలన్నీ కూడా ఒక ట్రేలో చక్కగా డెకరేట్ చేసి భోజనం తీసుకుని పైకి వెళ్ళాను. తలుపులు వేసి ఉండడంతో నేను తలుపులు తట్టాను, కానీ ఎవరూ తలుపు తీయలేదు. ఇంతకీ డోర్ తెరగపోవడంతో నేనే ఇలా భోజనం తీసుకుని పైకి రావడం కరెక్టేనా కాదా అని ఆలోచిస్తూ నేనే కంగారు పడ్డాను. నేను వాళ్ళకి ఇలా డిస్టర్బ్ చేయకూడదు, ప్రతి ఒక్కరికి కూడా వారి సొంత ప్రైవసీ అనేది ఉంటుంది కదా అనుకుని తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నప్పుడు సడన్గా డోర్ తెరుచుకుంది. రాఘవ్ గారు ఎదురుగా నిలబడి ఉన్నారు. అతను నా చేతిలో భోజనం ప్లేట్ చూసి, సిస్టర్ మీరు మా కోసం అనవసరంగా కష్టపడ్డారు అనడంతో నేను లేదు అని నవ్వుతూ అన్నాను. దానిలో అంటే కష్టమేముంది, అంటే ఇది నా బాధ్యత అనడంతో, ఇప్పుడే రాణి భోజనం వండబోతుంటే సామాన్లతో సర్దుకుని అలసిపోయావు, ఈ రోజుకి రెస్ట్ తీసుకొని చెప్పి
చెప్పాను అన్నారు రాఘు గారు. ఓ అవునా, ఇంతకీ రాణి ఎక్కడుంది, నేను తనను కలవాలనుకుంటున్నాను చెప్పి రూమ్లోకి అడుగుపెట్టాను. సడన్గా రాఘవ్ గారు నా ముందు నిలబడి అన్నారు, నిజానికి రాణి నిద్రపోతుంది. ఆమెకు తీవ్రమైన తలనొప్పిగా ఉంది. హఠాత్తుగా నిద్రల నుంచి లేచితే ఆరోగ్యం పాడవుతుంది. రాఘవ్ గారి మాటలకి తలూపి నేను అక్కడికి వెనక్కి వచ్చేశాను. కానీ మనసులో వేల ప్రశ్నలు తిరుగుతున్నాయి. అదే సమయంలో రాఘవ్ గారు ఇలా తన మాటలను మార్చారు అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇంతకుముందు రాణి కిచెన్లో వంట చేస్తుందని చెబుతున్న రాఘవ్ గారు అదే సమయంలో తన మాట ఎలా మార్చాడో తన నిద్రపోతుందని చెప్పి అని ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని నేను గ్రహించడం మొదలుపెట్టాను. అయినా నేను దాని గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే వారు ఇక్కడ అద్దెకి వచ్చారు. భోజనం చేసిన తర్వాత రాణి ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి ఆహారం తీసుకువచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తుందని అనుకోవడం కూడా ప్రారంభించాను. కానీ అలాంటిదేం జరగలేదు. రాణి కోసం నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఆమె కిందకి అస్సలు రాలేదు. ఆ తర్వాతే నేను నిద్రించడానికి నా గదిలోకి వెళ్ళాను. ఈ రోజు నుంచి నేను అనవసరంగా దొంగల గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు పూర్తి విశ్వాసం ఈరోజు రాత్రి చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉందని ఇలా భావించి నేను ఒక లోతైన శ్వాసను తీసుకొని హాయిగా నిద్రపోసాగాను. కానీ అర్ధరాత్రి సడన్గా నా కళ్ళు తెరుచుకున్నాయి. నాకు మెలకువ వచ్చింది. అయితే అప్పుడు ఒక అమ్మాయి అరుపులో చెవులకు చేరుకుంది. ఆమె అరుపు వింటుంటే ఆమె చాలా బాధలో ఉన్నట్లుగా అనిపించింది. నేను చాలా భయపడిపోయాను. నేను ముందు నుంచి ఇంతలా భయపడేదాన్ని కాదు, కానీ భర్త మొన్న నన్ను వదిలిపెట్టి ఈ లోకం నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆకులు కదిలినా కూడా భయపడడం మొదలుపెట్టాను. నేను నా చెవుల మీద చేతులు పెట్టాను. కానీ శబ్దం మాత్రం తగ్గలేదు. క్షణక్షణం పెరుగుతూనే ఉంది. అలా రాత్రంతా భయంతో గడిపాను. కానీ ఉన్నట్టుండి అమ్మాయి గొంతు ఆగిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోయి ఉదయం 9 గంటలకి నిద్ర లేచాను. కాఫీ తాగి బయట కూడా అలా కూర్చున్నాను. మెట్లు దిగి వస్తున్న రాఘు గారిని చూశాను. నేను అక్కడ కూర్చుని ఉండడం చూసి రాఘు గారు చాలా భయాందోళనకు గురి అవ్వడం నేను చూశాను. నన్ను చూసి తను చిన్నగా నవ్వి తర్వాత బయటికి వెళ్ళాడు. బహుశా అతన్ని నేను ప్రశ్నిస్తానేమో భయపడి త్వరగా బయటికి వెళ్ళాడేమో. అతను తన పని మీద బయటికి వెళ్ళినట్టు అనిపించింది. నేను లేచి బ్రేక్ఫాస్ట్కి సిద్ధం చేశాను. అతను కూడా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఇంటి నుండి కూడా బయటికి వెళ్ళాడని నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి రాణితో మాట్లాడడానికి కుదరలేదు కాబట్టి ఇదే సరైన సమయంగా భావించి ఆమెతో కూర్చుని తన గురించి తెలుసుకోవాలనుకున్నాను. అందుకే నేను త్వరగా మెట్లెక్కి పైనున్న గదికి వెళ్ళి తలుపులు తట్టడం మొదలుపెట్టాను. రాణి డోర్ తీయలేదని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఆమె ఎంతసేపటికి డోర్ తీయకపోయేసరికి ఇది మామూలు విషయం కాదు, ఆ అమ్మాయి నిన్ననే ఇక్కడికి వచ్చింది. కానీ నేను ఆమెకి ఒక్కసారి కూడా చూడలేదు. ఎంతకీ కూడా తలుపులు తీయకపోవడంతో ఇక తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు రాణి భయంతో కూడిన గొంతు నా చెవిలో వినిపించింది. అక్క, నువ్వేనా అది? అవును రాణి, నేనేనే అని చెప్పడంతో మొదలుపెట్టాను. నువ్వు ముందు డోర్ తెరువు రాణి అనడంతో డోరు తెరిచింది. అక్క, నేను డోర్ ఎలా తీయగలను? రాఘవేమో బయట నుంచి డోర్ లాక్ చేశాడు. ఆమె మాటలు విని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు నా చూపు డోర్కి వేలాడుతున్న చిన్న తాళం మీద పడింది. నేను రాణిని అడిగాను, మీ భర్త నేను లోపల ఉంచి బయట నుంచి ఎందుకు లాక్ వేసుకుని వెళ్ళాడు? ఎందుకంటే నా భర్త నాపై అనుమానం. అతడు నాకంటే వయసులో చాలా పెద్దవాడు కాబట్టి నేను అతనికి ద్రోహం చేస్తానని అతను ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉండేవాడు. నేను తన యొక్క పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఆమెను అడిగాను, సరే ముందు ఈ విషయం చెప్పు, నువ్వు బాగున్నావు కదా? అప్పుడు ఆమె బాధాకరమైన నవ్వు వినపడింది. మరియు ఆమె చెప్పింది, ఖచ్చితంగా నేను బాగున్నానక్క. ప్రపంచంలో ప్రతిదీ కూడా నా దగ్గర ఉంది. డబ్బులు, బట్టలు, బంగారం, నగలు, నాకు కావలసినవన్నీ ఉన్నాయి. ప్రపంచంలో నాకు కావలసినవన్నీ ప్రతి వస్తువు కూడా నా దగ్గర ఉంది. కానీ నేను సంతోషంగా లేను. తన పరిస్థితిని చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నేను అడిగాను, రాణి, నీ కోసం నేనేం చేయగలను? నీకు ఏ సహాయం చేయాలో చెప్పు, నేను ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను అనడంతో నా సొంత వాళ్ళే నాకు సహాయం చేయడం లేదు. అలాంటిది మీరే నాకు సహాయం చేయగలుగుతారు. వీలైతే నా గురించి ఆ దేవుణ్ణి ప్రార్థించండి అని ఆమె యొక్క విన్నపం ఇదే అనడంతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అని మాట చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళడం ప్రారంభించాను. అంతలో రాణి దయచేసి రాఘువుకి నువ్వు ఇక్కడికి వచ్చావని కానీ నీతో ఏదైనా చెప్పానని కానీ చెప్పకక్క. సరే, నువ్వేం బాధపడకు, నేను తనతో ఏమీ చెప్పను. ఆ మాట చెప్పి కిందకి వచ్చేశాను.
ఉన్నట్టుండి నాకు రాని ఇంట్లో వాళ్ళ మీద బాగా కోపం వచ్చింది. వాళ్ళు ఇలా ఎందుకు చేశారో, బంగారం లాంటి తన కూతుర్ని తీసుకుని వచ్చి వయసులో ఇంత పెద్దవాడైన ముసలివాడికిచ్చి పెళ్లి చేశారు. అతడు అనుమానంతో తనను రోజు టార్చర్ పెడుతూ తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. రాఘవ సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. మళ్ళీ నన్ను చూస్తూ చిన్నగా నవ్వి పైకి వెళ్ళిపోయాడు. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకవేళ రాఘవ అతని భార్య రూములో బంధించకుండా ఉంటే ఎంత బాగుండేదో. నేను మరియు ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. అప్పుడు మేమిద్దరం ఒకరికొకరు మంచి స్నేహితులు అయ్యేవాళ్ళం. మా బాధలను కూడా పంచుకునేవాళ్ళం. అయినా ఇప్పుడు ఇవన్నీ జరగవు కదా అంటూ నేను రోజువారీ నా పనుల్లో పూర్తి చేయడం ప్రారంభించాను. ఈరోజు మళ్ళీ అర్ధరాత్రి సడన్గా నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈరోజు కూడా అదే కారణంతో మళ్ళీ ఒక అమ్మాయి అరుపు వినిపించింది. నేను శ్రద్ధగా విన్నప్పుడు నాకు అర్థమైంది ఈ శబ్దం చాలా దగ్గర నుంచి వస్తుంది అని. నేను నా రూమ్లో నుంచి బయటికి రాగానే అరుపుల శబ్దాలు మరింత గట్టిగా వినపడడం మొదలుపెట్టింది. ఈ శబ్దం మరెక్కడి నుంచో రావడం లేదని, మేడపైన గది నుంచి వస్తుందని అరుస్తున్న అమ్మాయి మరెవరూ కాదు, రాణి అని నేను ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. వెంటనే మెట్లెక్కి పైకి వెళ్ళి మరియు గట్టిగా తలుపులు బాదుతూనే ఉన్నాను. నేను తలుపులు తడుతూ చాలాసేపు అక్కడే నిలబడ్డాను, కానీ తలుపులు ఎవరూ తెరవలేదు. నేను తలుపులు తట్టుతూ గట్టిగా అరవడంతో లోపల నుంచి శబ్దాలు రావడం ఆగిపోయాయి. తలుపులు కొట్టి కొట్టి నా చేతులు నొప్పి పుట్టడంతో చేసేదేమీ లేక బాధతో కిందకు వచ్చేశాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. హాల్లోనే కూర్చుని ఆ ఆలోచనలు చేస్తూ తెల్లవారిపోయింది. అయితే కిందకి వచ్చినప్పుడు నన్ను చూసి చాలా టెన్షన్ పడ్డాడు రాఘవ. అయితే నేను వెళ్ళిపోయేసరికి నేను చెప్పాను, రాఘవ్ గారు నా మాట వినండి. నేను అతని ముఖం మీద భయాన్ని చూశాను. అతను నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు. నాకు తెలుసు మీరు అడగాలనుకుంటున్నారని. రాఘవ ముఖం మీద దిగులు కనిపించింది. మీరు రాణి గురించి బాధపడుతున్నారని నాకు తెలుసు. ఆమె రాత్రిపూట ఎందుకలా అరుస్తుందనే కదా నేను ఆమె గురించి చాలా బాధపడుతున్నాను. కానీ నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మీకు ఏమైనా సరే పరిష్కారం తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్. ఇదంతా చెప్పు రాఘవ్ కళ్ళ నుంచి కన్నీరు రావడం నేను చూశాను. నాకు కనపడకుండా రాఘవ త్వరగా కన్నీళ్లు తుడుచుకోవడం కూడా ప్రారంభించాడు. నేను అతన్ని అడిగాను, ముందు మీకు ఆమెతో ఉన్న సమస్య ఏంటో చెప్పండి, అప్పుడు నీకు పరిష్కారం చెప్తానన్నాను. నా ప్రశ్నకు రాఘవ తలపైకెత్తి నా కళ్ళలోకి చూస్తూ, రాణి తనకు తానే పెద్ద సమస్య, ఇష్టమైన వ్యక్తితో తన పెళ్లి జరగలేదు అనడంతో నేను రాఘవ వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టాను. నా ముఖం చూసి చెప్పడం, అంటే రాణి లాంటి అమ్మాయి నాతో సంతోషంగా ఉండగలదని ఆ రోజు కూడా మీరు నన్ను ఒక తండ్రిగా భావించారు. నేను చేసిన తప్పు రాణి వాళ్ళ నాన్న మాటలకి పడిపోవడం. కొన్ని సంవత్సరాల క్రితం రాణి వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర 5 లక్షల అప్పు తీసుకున్నారు. 2 ఏళ్ళు తిరిగి ఇస్తానని వాగ్దానం చేసి తీసుకున్నారు. కానీ 5 ఏళ్ళు గడుస్తున్న కానీ అప్పు తిరిగి ఇవ్వడం లేదు. ఆ రోజు ఇస్తానని చెప్పి వాయిదా మీద వాయిదా వేసేవాడు. ఇప్పుడు ఆ సహనం నశించింది. డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు అప్పగిస్తానని చెప్పాను. పోలీసుల పేరు వినగానే వాళ్ళ నాన్న చాలా భయపడ్డాడు. నీకివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, నువ్విలా చేయి చాపి బదులుగా నువ్వు నా పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకో అనడంతో నేను షాక్ అయ్యాను. నేను చెప్తున్నావని అనడంతో వెంటనే తన కూతురు ఫోటో చూపించి, నువ్వు నా పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకో, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకుంటే నేను వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని తనకి పెళ్లి చేస్తాను, నేను తనని వాళ్ళకు అప్పగిస్తాను అనడంతో నేను బిత్తరిపోయాను. నిజానికి నాకు చాలా ఏళ్ల క్రితం పెళ్ళయింది. నేను మరియు నా భార్య నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాము. ఆమె కొన్ని రోజుల తర్వాత గర్భవతి అయ్యింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. కానీ అప్పటికే నా భార్య మరియు నా బిడ్డ ఇద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి నేను ఒంటరిగా ఉన్నాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, కానీ నాకు వయసు పెరిగే కొద్దీ నేను ఒంటరిగా ఉండలేకపోయాను. నా బాధలు మరియు నా సంతోషాలు పంచుకునేందుకు నాతో ఎవరైనా ఉంటే బాగుంటుందని నేను కోరుకున్నాను. ఆ రోజు రాణి వాళ్ళ ఫోటో చూపించి రాణిని చేసుకోకుంటే ఇంకొకరికి అప్పగిస్తానని చెప్పడంతో అతని మాటలు విని రాణిని పెళ్లి చేసుకున్నాను. అయితే మా మొదటి రాత్రి నా చెంప మీద ముఖం మీద ఉమ్ము వేసిందని చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు ఏం చేసినా సరే నేను ఎప్పటికీ కూడా
నీ దాన్ని కాను. నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నీ కూతురు ఉన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు ప్రతిరోజు రాత్రి నన్ను ఇలా వేధిస్తూనే ఉంటూ అని రాత్రి కేకలు వేస్తూ గట్టిగా అరుస్తుంది. అందుకే నేను నా సొంత ఇంటిని వదిలి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను నా భార్యతో తప్పుగా ప్రవర్తిస్తున్నానని అక్కడ ప్రజలందరూ నన్ను అనుమానిస్తున్నారు. అందుకే నేను ఇలా ఇల్లు మారుస్తూ ఉన్నాను. కానీ నాకు ఎక్కడ ఉండడానికి ఇల్లు దొరకలేదు. కానీ రాణి వల్ల ప్రజలు నన్ను బ్రతకనివ్వట్లేదు. ఇది నా 3వ ఇల్లు. ఇక్కడికి వచ్చినప్పుడు నా చివరి రోజుల్లో నన్ను అనుమానించవద్దని తన ముందు నేను తనకు చేతులు జోడించి వేడుకున్నాను. కానీ తను నా మాట వినలేదు. మరియు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తను తన చర్యలు కొనసాగిస్తూనే ఉంది. అయితే ఒక విషయం చెప్పాలి, ఇందులో రాణి తప్పు లేదు. ఆమె మానసిక వ్యవస్థకు గురైంది. అయితే తను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళని గాయపరుస్తుందేమో అని భావించి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట నుంచి తాళం వేసేవాడిని. ఇదంతా విన్నాక నేనే ఆలోచనలో పడ్డాను. రాఘు వైపు చాలా శ్రద్ధగా చూశాను. అతని ముఖం చూస్తుంటే నాకు ఇలా అనిపించింది, అతను నిజమే చెప్తున్నాడని. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాఘు గారు అన్నాడు. అవునా, దయచేసి చెప్పండి అని అన్నారు. రాణిని లోపల నుంచి బయట తాళం వేసి వెళ్ళకండి. నేను ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. బహుశా ఆమె పరిస్థితిలో కొంత మెరుగుదల ఉండవచ్చు. నా మాటలకు రాఘవ విసిగిపోయి నీకు తన పరిస్థితి గురించి పూర్తిగా తెలియదు కాబట్టే ఇలా చెప్తున్నారు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆమె కోపం వస్తే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. నేను అప్పుడు ఆఫీస్లో ఉంటాను. ఒకవేళ రాణి మీ వెనక నుంచి మీ పైన దాడి చేస్తే ఏమవుతుంది? ఆమె వల్ల మీకు చాలా హాని కలగవచ్చు. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి, నేను ఇలా చేయలేను అనడంతో అప్పుడు నేను ఒకవేళ రాణి నన్ను ఏదైనా చేస్తే మిమ్మల్ని నేను బాధ్యులు చేయను. మీరు తన బయట నుంచి లాక్ చేసి వెళ్ళొద్దు రాఘవ్ గారు అనడంతో తనను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆపై అతని జేబు నుంచి తాళం ఇస్తూ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, రాణి కోపం వస్తుందని అనిపించగానే మీరు వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి అనడంతో నేను తలూపాను. అప్పుడు అతను లేచి వెళ్ళిపోయాడు. అయితే దీని గురించి ఆలోచిస్తూనే నాకు బాధగా ఉంది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారో కూర్చుని వెళ్ళి గదిలో తాళం తెరిచి లోపలికి వెళ్ళి చూశాను. రాణి సోఫాలో కూర్చుని ఉంది. ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. ఆమె నన్ను చూసి ఒక్కసారిగా నువ్వు నా ప్రాణాలను కాపాడవక్క, అయితే ఇదంతా ఎలా జరిగింది? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం ఎలా తెచ్చుకున్నావు? అక్క, నువ్వు ఒక అద్భుతం చేసావక్క అంటూ ఏడవడం మొదలుపెట్టింది. లేచి నన్ను కౌగిలించుకొని చెప్పింది, అక్క చాలాసేపు నేను తలపెట్టి ఏడవగలిగితే భుజం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అనడంతో ఇప్పుడు నువ్వు ఏడవనవసరం లేదు. నేను రోజు కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ముందు ఈ విషయం చెప్పు. రాత్రి ఎందుకు ఇలా అరుస్తున్నావు, ఏడుస్తున్నావు అంటే ఈ విషయాలు నేను నమ్మను, కానీ రాణి చెప్పే కథ వినాలనుకుంటున్నాను అనమాట. ఒకవేళ రాఘవ నన్ను వెర్రిదాన చేసి కథ చెప్పాడేమో అని నేను ఆందోళన చెందింది. అయితే ఆమె కంగారపడి చెప్పడం మొదలుపెట్టింది. లేదు లేదు, నేనేం అరవడం లేదే. అయినా నాకు అరవాల్సిన అవసరం ఏముంది? నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. రాఘవ్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చెప్పింది. అమ్మాయి చెప్పిన మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఒక్కసారిగా మాట మార్చేసింది. నిన్న వేరే విధంగా చెప్పింది, మరి ఈరోజు ఇంకో విధంగా చెప్తుందేంటి? అక్క, ఒకసారి నాకు మీ ఇంటిని చూపించండి, మీరు మీ రూమ్లో సామాన్లు ఎలా సర్దుకున్నారో అనడంతో నేను సరే పద వెళ్దామని చెప్పి రాణి నాతో పాటు కిందకి తీసుకుని వచ్చాను. కిందకి రాగానే రాణి తన చెయ్యి నా ముందు పెట్టింది. దాని మీద కాలిన గుర్తు ఉండడంతో నేను భయపడి అడిగాను, ఇదేమిటి అని. అప్పుడు రాణి చెప్పింది, నిన్న నేను మీతో మాట్లాడిన విషయాలు నా భర్త ఎలా విన్నాడో నాకు తెలియదు. తన గదిలో ఏదైనా రికార్డు ఉంచవచ్చు. తను చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాడు. అందుకే నేను మీ పైన అబద్ధం చెప్పాను. నేను చాలా సంతోషంగా ఉన్నానని. అయితే అలాంటిదేమీ లేదు. ముసలివాడు నన్ను చాలా హింసించేవాడు. రాత్రంతా నేను అరుస్తూనే ఉన్నాను. మీరు మీ కళ్ళతో చూస్తే అప్పుడు మీరే మోర్చిపోతారు. మీరు ఒక సీసీ కెమెరాని ఆర్డర్ చేసి మేడ మీద గదిలో కెమెరాని అమర్చండి. ఆ దృశ్యం కెమెరా ద్వారా రికార్డ్ చేయబడినప్పుడు మీరు దాన్ని పోలీసులకు అప్పగిస్తే ఆ నేరస్తుడికి శిక్ష పడుతుంది. మరియు నేను స్వేచ్ఛగా ఉంటానడంతో నేను సరే అన్నాను. అయినా ఏదో ఒకటి చెయ్యాలి. నిజం చెప్పాలంటే ఇద్దరు భార్యాభర్తల మాటల్లో నేను ఇరుక్కుపోయాను. ఇద్దరు చెప్పేది కూడా
నమ్మశక్యంగానే ఉంది. కానీ నిజం తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే ఒకే ఒక్క పరిష్కారం కూడా ఉంది. అది నిజానికి మేడ మీద గదిలో సీసీ కెమెరాని ఇన్‌స్టాల్ చేయడం. అంటే సీసీ కెమెరా కావాలని వేరే వాళ్ళని అడిగాను. అయితే వారు ఉదయం రాగానే తన బాధను చెప్పుకునేవారు. పగటిపూట రాఘవ్ వచ్చి నా ముందు ఏడ్చేది. అయితే అణిచివేత తనను బాధపడడంతో మూడిన మార్చడానికి నేను నా చీరల్ని, నా బట్టల్ని, ఆభరణాలన్నీ కూడా ప్రతీది చూపిస్తూ తనని ఎప్పుడు కూడా మాట్లాడిస్తూ ఉన్నాను. అదేవిధంగా తన హృదయం మారిపోతుందేమో అని తను నాతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఇద్దరి భార్యాభర్తల గురించి కూడా నేను చాలా బాధపడేదాన్ని. రాఘవ్ గారిని వీలైనంత త్వరగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. అయితే సీసీ కెమెరా ఇంక ఒక రోజులో వస్తుందనగానే ఆమె సంతోషంతో ఈరోజు స్వీట్ వండాను, అందుకే రాణికి ఇద్దాం అనుకున్నాను. ఇలా అనుకుంటూ మెట్లెక్కి స్వీట్ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు రాణి గొంతు చెవులకి చేరింది. ఆమె ఎవరితోనో నువ్వు పూర్తిగా డిప్రెషన్లోకి వచ్చేసే, తను ఒక్కదే ఉంటుంది ఇంట్లోనే, తను నియంత్రించడం చాలా సులభం. ఇది విని నేను వెనక్కి తిరిగాను. ఇప్పుడు రాణి పాత్రమే నాకు అసలు అనుమానం కలిగింది. బహుశా రాణి ఏమైనా తప్పు పని చేస్తుందా? ఆమె ప్రతిరోజు కూడా రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తన ప్రియుడిని పిలుస్తుందా? మరియు రాఘవుని నియంత్రిస్తుందా? లేక అతని రాత్రులు కట్టివేసి ఆపై ఉద్దేశపూర్వకంగానే అరుస్తుందేమో. తద్వారా ప్రజలు రాఘవును తప్పుగా అర్థం చేసుకుంటారని ఆమె ఇలా తనకు కావాల్సిన చేస్తూనే ఉంటుంది. అయినా ఇంకా సీసీ కెమెరా రావడానికి సమయం పడుతుంది కాబట్టి నేను నా స్నేహితులతో ఒక్కరైనా లేడీ కానిస్టేబుల్కి ఈ విషయం మొత్తం చెప్పేశాను. రాత్రి నువ్వు రావాలి, నాకు నువ్వు నీ టీం కావాలి, చాలా జాగ్రత్తగా రండి అని చెప్పాను. ఆమె సరే అయితే నువ్వు కేర్ఫుల్గా ఉండు అనడంతో నేను డిన్నర్ అయ్యాక నా ఫ్రెండ్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను. అప్పుడు ఏమైందో తెలియదు, నేను గాయపడ్డాను. కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను ఆశ్చర్యంగా చుట్టూ చూశాను. మరియు నా ముందు నిలబడి ఉన్న నా స్నేహితురాలను కూడా చూశాను. మాధవి, నేను ఇక్కడికి ఎలా వచ్చానో అని నేను ఆమెను అడిగాను. ఆమె నవ్వుతూ ఇలా చెప్పింది, కీర్తి, నువ్వు ఒక గొప్ప ఫైట్ చేసి ఇక్కడికి వచ్చావు. గత కొన్ని రోజులుగా మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరో ముఠాలు చాలా తెలివిగా ప్రజల ఇళ్లలో దొంగలిస్తున్నారని. నిన్న రాత్రి నీ వల్ల ఆ ముఠాను పట్టుకున్నాం. మీ ఇంట్లో అద్దెకి వచ్చింది అదే ముఠాలో సభ్యులు. పద్ధతి ఏంటంటే ఏదో ఒక సాగుతో ఒంటరిగా ఉన్నటువంటి మహిళల ఇండ్లలోకి ప్రవేశించి వారిని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. భార్య భర్తను నిందించడం, భర్త భార్య ఆరోపణ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకరి మీద ఒకరు నిందిస్తూ ఉంటారు. ఈ స్త్రీలు వాళ్ళ వలలో చిక్కుకొని మీరు రాణికి ఇంట్లో ప్రతి వస్తువును కూడా చూపించారు. మీ నగలు, మీ డబ్బులు, బట్టలు చూపించారు. నిన్న రాణి మాటలు విన్నందుకు ఆ దేవుడు నువ్వు వేడుకోలేకుంటే నీ పరిస్థితి ఏమై ఉండేదో. నిన్న రాత్రి వాళ్ళు నువ్వు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి నీ ఇంట్లోకి దూరి ప్రతి వస్తువును కూడా దోచుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళు దురదృష్టవంతులయ్యారు. మేము ఆ స్పాట్కి చేరుకున్నాము మరియు వాళ్ళని పట్టుకున్నాము. ఇతను దోచుకోవడానికి మనుషులు ఎంతవరకు వెళతారనేది కూడా చెప్పింది. మాధవ్ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నన్ను రక్షించినందుకు ఆ దేవుడికి శతకోటి కృతజ్ఞతలను తెలుపుతున్నాను. అయితే ఇప్పుడు నేను నా ఇంటికి అద్దెకి ఇవ్వాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఒంటరిగా జీవిస్తున్నాను. చెడ్డ వ్యక్తులతో కలిసి ఉండడం కంటే ఒంటరితనం 1000 రెట్లు గొప్పదని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.